అన్న చెప్పండి అన్న, ఇటు నిరుద్యోగులు అయితే ఇటు బీటెక్ స్టూడెంట్స్ అయితే ఇట్లా తిట్టడాన్ని ఎలా చూస్తారన్న? ఇవాళ రేవంత్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తుండు. అంటే ఒక తెలంగాణ ఒక ముఖ్యమంత్రిగా, తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తలేనా ఒక క్రిమినల్గా ఆయన వ్యవహరిస్తుండు. ఇలా ఇంజనీరింగ్ విద్యార్థులను పెట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడతారు. ఇలా ఇంజనీరింగ్ విద్యార్థులు దేశంలో నీటి పైన ఏ విధంగా జరిగిందో జింజీలు చేసి పోరాటం చేసి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేంత వరకు, నీటిలో జరిగినటువంటి అక్రమంలో రాజీనామా చేసేంత వరకు ఎట్లా అయిందో తెలంగాణలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని కూడా రాజీనామా చేసేంత వరకు మనం కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యలో పూర్తిగా అంటే ఈ 30 నెలల్లో విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులంతా కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇలా. అంటే ఇలా డిగ్రీ చేసినటువంటి విద్యార్థులు కావచ్చు, ఇటు పీజీ కావచ్చు, బీటెక్ కావచ్చు, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వక ఈ 30 నెలలకి వెళ్ళి విద్యార్థులు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నట్టు పడుతుంది. ఇలా నువ్వు ఐటీ కంప్లీట్ తీసుకురాక బీటెక్ కంప్లీట్, ఎంటెక్ కంప్లీట్ అయిన విద్యార్థులంతా కూడా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక ఐటీ ఇండస్ట్రీలు ఏర్పడేసి అనేక ప్రాజెక్టులు వస్తే దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులంతా సెట్ అయినటువంటి పరిస్థితి. ఇలా అటువంటి పరిస్థితులకు వెళ్ళి తెలంగాణలోకి వెళ్ళి ఉన్నటువంటి ఈ ఐటీ సెక్టర్ అంతా కూడా ఒకవైపు ఏమో అక్కడేంది ఆంధ్రకు తరలిపోతున్నారు, ఇంకోవైపు ఏమో కర్ణాటక తరలిపోతున్న పరిస్థితి. ఇలా ఏ విధంగా ఉందంటే చేతగాక ఈయనకు వాళ్ళని కనీసం వాళ్ళ కోసం పనిచేయకుండా వాళ్ళని పట్టుకొని విన ఏ విధంగా మాట్లాడుతారో చూస్తారు. కాబట్టి త్వరలోనే ఈ రేవంత్ రెడ్డికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద ఏ విధంగా అయితే పట్టిందో రేపు రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ విద్యాశాఖ మంత్రిగా, తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ విద్యార్థులంతా కూడా ఏకతాటిపై ముక్త కంఠంతో ఖచ్చితంగా, ఎందుకంటే ఈయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఇలా విద్యా వ్యవస్థ చేస్తున్నటువంటి ఈ 30 నెలల్లో పూర్తిగా విద్యా వ్యవస్థ అయితే నిర్వీర్యం అయిపోయింది. అంటే ఇవాళ డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అన్ని ఇది ఫార్మా కావచ్చు, ఇలా పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితి. ఒకవైపు ఐటీ కుదేలైపోయింది, ఇటు ఫార్మా రంగం కూడా ఇలా ఒకవైపు ఏమో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఇలా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి, బీటెక్ కంప్లీట్ అయిన టెక్నికల్గా ఎక్కడ కూడా పోస్ట్ లేక ఆయన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అని తెచ్చి ఇలా వేసిన ఉద్యోగాలు ఏంటంటే 16-17 వేల ఉద్యోగాలు వేసిండు. అదేవిధంగా ప్రైవేట్ రంగం కూడా పూర్తిగా కుదేలైపోయింది. ఎందుకంటే ఈయన పక్కన ఆయన గురువు గారికి అపాలంగా అప్పచెప్పిండు అక్కడ చంద్రబాబు నాయుడు. పక్కన ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన తీసుకుపోతారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ఐటీ అంతా కూడా పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి. అదేవిధంగా ఫార్మా రంగం చూసినటువంటి ఫార్మా రంగం కూడా పూర్తిగా కుదేలైపోయింది. వీళ్ళు పూర్తి స్థాయిలో సహకారం చేయక అన్ని రంగాలు కూడా విఫలమయ్యి ఇటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇటు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వకపోతే నువ్వు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అంటే అవి ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే ఇలా నిరుద్యోగులంతా కూడా అడుగున అడ్డుకుంటారు. ఇలా అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కనీసం బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు, కనీసం ప్రైవేట్ రంగంలో ఫార్మా కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఫార్మా రంగంలో పనిచేస్తామంటే అక్కడ కూడా ఇలా రిక్రూట్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థ కాదు, విద్యార్థులంతా కూడా రేవంత్ రెడ్డి పైన తిరగబడే రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఆయన నుంచి అయితే కనీసం విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని ఇలా విద్యార్థులకు ఏం మేలు చేస్తున్నారని విద్యార్థులను పట్టుకొని ఆ విధంగా మాట్లాడతా. ఇలా దేశ వ్యవస్థ అంతా కూడా ఎవరి మీద ఆధారపడి దేశమే చెప్పుకుంటుంది కదా, యువత ఎక్కువగా ఉంది భారతదేశంలో. అటువంటి యువతను పట్టుకొని ఇలా మొన్న చూసారు కదా జంజీల పైన ఎటువంటి పోరాటం చేసిన జంజీలు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ఉన్న జంజీలు కూడా ఇదే విద్యార్థులు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా డిమాండ్ పెడతారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరేమో రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నారు. ఆయన మాట్లాడుతూ కూడా అసలు ఎందుకు రాజీనామా చేయాలి, కావాల్సిన అయితే నిరుద్యోగుల పోస్టులు ఇస్తున్నాడు, కావాల్సిన అన్ని చేస్తున్నాడు, అసలు ఎందుకు రాజీనామా చేయాలని అంటుండు కదా. ఇవాళ బ్రదరు నిరుద్యోగులకు సంబంధించి ఆయన ఎన్ని పోస్టులు ఇచ్చారో ఆయనను బహిరంగంగా చర్చకు రమ్మనండి. ఒక విద్యార్థి నాయకునిగా, ఒక నిరుద్యోగినిగా ఎక్కడికంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఆయనకు సంబంధించినటువంటి తాబేదారులు వస్తారా, ఈ 3 సంవత్సరాలుగా ఆయన వేసినటువంటి పోస్టులు ఎన్ని, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని దమ్ముంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయన ఇచ్చినటువంటి పోస్టులు ఎన్ని, ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన ఇచ్చిన పోస్టులు ఎన్ని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఆయన ఇచ్చిన పోస్టులు ఎన్ని, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇలా 30 నెలలు అంటే 3వ సంవత్సరం గడుస్తుంది. ఆయన ఇచ్చిన పోస్టులు ఎన్ని, దాదాపు 16-17 వేల పోస్టులు మాత్రమే ఇచ్చాడు. 65,000 పోస్టులు అని చెప్పుకుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్లే కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్ పెడితే వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటారు. వీళ్ళు ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొచ్చి వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు
ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చేసినటువంటి పోస్టులు ఏంటంటే 16 నుంచి 17,000 పోస్టులు మాత్రమే. అదే ప్రభుత్వం సంబంధించి, అదేవిధంగా ప్రైవేట్ సంబంధించినటువంటి అనేక సెక్టార్లో గతంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు 20-25 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా అటువంటి ఐటీ ప్రాజెక్టులు అన్నీ కూడా పక్క రాష్ట్రంలో పోతుంటే ఈ ఐటీ బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు కూడా అటువైపు ఫార్మా సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా రోడ్డు మీద వారే పరిస్థితికి వచ్చింది. ఎందుకు అంటే వీళ్ళు కనీసం ప్రాజెక్టులకు పవర్ కావచ్చు, ఇలా వాటర్ కావచ్చు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇలా అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బందులతో ఇలా రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. కాబట్టి అటువంటి ప్రాజెక్టులు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కాబట్టి ఇలా నిరుద్యోగ వ్యవస్థతో పాటు విద్యార్థులంతా కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి మీద ఎట్లా అంటే రేవంత్ రెడ్డి ఏడుకు వస్తే ఇలా రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళినా కూడా అడుగడుగున అరెస్టులతోని ఇలా ప్రోగ్రాంను కొనసాగించుకుంటాడు. రేవంత్ రెడ్డి బయటికి వెళ్తే చాడు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేసి ఇళ్లలో పెట్టి లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వీళ్ళు కనీసం కార్యక్రమాన్ని అటెండ్ అయ్యేటువంటి పరిస్థితులు. నీ ప్రజాపాలన అని చెప్పినావు, నీ ఇంద్రమ్మ పాలన అని చెప్పినావు, ఇదేదనా ఈ ప్రజాపాలన, నువ్వు 6 గ్యారెంటీ తర్వాత 7వ గ్యారెంటీ అని చెప్పి ఇలా పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అంతా కూడా చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ఆయనను కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైపోయినటువంటి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేడు, ఇటు నిరుద్యోగులకు కనీసం నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వలేడు.